వరకు అయితే గవర్నమెంట్ నుండి మాకు వచ్చింది ఏం లేదు. ఒక రేషన్ కార్డు తప్ప ఏం లేదు. రేషన్ కార్డు కూడా ఇయ్యలే కదా ఇంకా. ఉంది, నాకు వచ్చింది. ఎప్పుడు నా బిడ్డ 3 నెలలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఆమె 18 ఏళ్ళు ఉంది. అప్పుడు ఇచ్చింది రేషన్ కార్డు. 18 సంవత్సరాలకు అప్పుడు వచ్చింది రేషన్ కార్డు అయ్యి మళ్ళీ అప్పటి సంది ఇప్పటి వరకు లేనే లేవు. ఇక కొడుకుల పెళ్ళిళ్ళు చేసిన ముగ్గురి వాళ్ళకి రేషన్ కార్డు లేదు, మనమరాళ్ళు అయ్యారు వాళ్ళకి రేషన్ కార్డు లేవు, ఏం లేవు. నా రేషన్ కార్డు ఒకటే ఉంది, ఏం లేదు. గవర్నమెంట్ 3 సిలిండర్ వస్తుంది 500కి. ఏదో 950 రూపాయలు తీసుకుంటుండ్రు. చెప్పారు కానీ 950 రూపాయలు మొన్న తీసుకుని రీసెంట్గా 950 రూపాయలు తీసుకోరు. అకౌంట్లో పడితే నా మెసేజ్ వస్తుండే. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు 150 రూపాయలు అకౌంట్లో పడుతుండే. ఇప్పుడు ₹1 కూడా పడతలే, మెసేజ్ వస్తలేదు. జీరో బిల్ అన్నారు కానీ అది అయ్యింది ఒకటే కానీ అది ఇంకేం లేదు. అదేదో వేస్టే అది అసలు. ఎందుకు పిల్లలకు ఇబ్బంది, మగ పిల్లలకి ఇబ్బంది. అప్పుడు మగ పిల్లలు మమ్మల్ని లేడీస్ రెస్పెక్ట్ ఇస్తుంది, వాళ్ళు టికెట్ తీసుకుంటే లేస్తలేరు. అసలు పోతే మంచిగా ఉన్నా లేస్తలేరు, చెడ్డగా ఉన్నా. ఇప్పుడు ఒక జనంతో వచ్చిన ఆమె లేడీస్ ఉంటా కూడా చూస్తే కూడా లేస్తలేరు. టికెట్ కొనుక్కున్నామన్నట్టు వాళ్ళు. అది వేస్ట్, అది టికెటే వేస్ట్. గ్రామ సభలు పెట్టారు కదా, ఎట్లుంది? గతంలో కూడా అభయస్తులకు అప్లై చేసుకున్నట్టున్నారు. అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి బస్సు అయితే వేస్ట్, అదొకటైతే. ఇవి మామూలుగా అంటే పెట్టుకోవచ్చు, లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు, రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇది మంచిగా ఉపయోగం వస్తుంది. కానీ ఆ బస్సు అయితే రద్దీ కొట్టుకొని వస్తున్నారు, అది వేస్ట్ కదా. మరి అప్పుడు కొంచెం రెస్పెక్ట్, ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు. మేము టికెట్ కొనుక్కుంటామని వాళ్ళు దర్జాగా కూర్చుంటారు. ఏం బాగాలేదు. అప్పుడే బాగుంది, ఇప్పుడు ఏం బాగాలేదు. అన్ని ప్రజాపాలన ఇండ్లు ఇస్తున్నట్టు అవి వస్తే కదా, అవి రాంది పట్టుకొని ఏం బాగుంటుంది. అప్లై చేసుకుంటారు, రావంటవా? ఏం అవి గ్యారంటీ లేదు. ఇటువంటి ఎన్నో చేసినాం మేము. నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని నేను 35 సంవత్సరాలు అవుతుంది. దానికి అప్లై అప్పుడు ఇప్పటి వరకే రాలేదు. ప్రజాపాలన రేవంత్ రెడ్డి అందరికి ఇస్తున్నాడు. ఏమో చూడాలి, వస్తే అదృష్టం. దేవుడు అది ఇస్తే వస్తాయి. బెడ్రూమ్ లేవు, సింగిల్ బెడ్రూమ్ లేవు, ఇందిరామ పథకం ఇల్లు లేదు, ఏమి లేవు. నాది 100 గజాల ఇల్లు ఉంది, అదే 4 రూమ్లు కట్టుకొని అందులోనే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క దాంట్లోనే ఉన్నాం మేము ఇప్పటి వరకు. ఏం లేదు గవర్నమెంట్ నుండి. రేషన్ కార్డుది బియ్యం తింటున్నాం అనుకో, అదొక్కటే. ఇంకా అదొక్కటే ఇక నా పెళ్లి చేసుకున్నాక జమాన్లా 18 ఏళ్ళ కింద ఇచ్చిండ్రు, మళ్ళీ అప్పటిసంది ఇప్పటి వరకు లేదు. అప్పుడు శ్రీలత రేషన్ కార్డు కోసం వచ్చినాం, ఇల్లు కోసం వచ్చినాం. ఇస్తామంటారు కానీ ఇచ్చేదాకా నమ్మకం లేదు. ఎందుకంటే మా అత్తమ్మకి ఇవ్వలేరు ఇప్పటిదాకా. అత్తమ్మ పెళ్ళి అయ్యి చాలా రోజులు అవుతుంది. అత్తమ్మకు కూడా ఏడలేదు. మేము ఒక్కొక్క రూమ్లలో ఉంటాం, మేము 4 ఫ్యామిలీలు ఉంటాం, ఒక్కొక్కటే రూమ్లు ఉంటాం. ఇప్పటిదాకా అత్తమ్మకు కూడా ఏది లేదు. మాకు కూడా ఇస్తారని నమ్మకం లేదు. ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. చేసుకున్నాం కానీ ఇవ్వలేదు. అత్తమ్మకే ఇవ్వలేరు, మాకు ఇస్తారని నమ్మకం లేదు కదా. అట్లని చెప్తారు కదా, అందరూ చేయమని చెప్తారు కదా, అట్లని చేసుకున్నాం. అట్లా నమ్మకం లేదు కానీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎక్కడ లేదు మాకైతే. మేమైతే ఒక్కొక్క రూమ్లో ఉంటాం. మాకు 3 పాపలు ఉండరు, ఆడపాపలు. ఒకటే రూమ్లో ఉంటాం మేమైతే. ఇప్పటిదాకా అయితే ఏం రాలేదు. ఎంత 950 రూపాయలు తీసుకుంటారు గ్యాస్ తీసుకున్నా కానీ, అంతే. అవి కూడా ఇంకేం లేదు. అవుతుండే ఇస్తే అవుతాయి కానీ ఇంకేం ఇవ్వలేరు కదా. అట్లని బాగానే ఉంది కానీ ఫ్రీ బస్సులు ఒకటి బాగాలేదు. అంత బాగానే ఉంది. ఫ్రీ బస్సులు వేసి ఆటోలకు వాళ్ళ మీద పొట్టగొట్టినట్టు అయింది కదా. వాళ్ళు బాధపడుతారు, బాధ అనిపిస్తుంది అట్లా, అంతే. తీసేయాలి. అది మామూలుగా అవుటి వాళ్ళకి పెడితే బాగుంటుంది, వికలాంగులకు పెడితే బాగుంటుంది, అందరికి పెడితే బాగుంటుంది కదండి. అట్లా అంటే అందరూ ఇళ్ళల్లో ఉన్న పనుల కొన్ని అందరూ ఒకలాగా ఉండరు కదా. గవర్నమెంట్ జాబ్ పోయిన వాళ్ళు కూడా అంతే ఉంది, ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా అంతే ఉంది. అది వికలాంగులకు పెడితే బాగుంటుంది, అందరికి పెడితే బాగుంటుంది కదా. అట్లా చేతగానులకు తీసుకుంటారు. ఇప్పుడైతే తీసుకుంటారు కానీ వచ్చేదాకా నమ్మకం లేదన్నట్టు, అంతే.
ఓన్లీ దరఖాస్తులు పెట్టుకుంటున్నాం. దరఖాస్తు పెట్టుకుంటాం. మరి తర్వాత వస్తుంది అట్లా ఎప్పుడు ఇస్తామంటారు మరి చెప్తున్నా? ఇంకేం చెప్పలేరు, తీసుకుంటున్నామని చెప్పారు. మొన్న ఇంటి దగ్గర వచ్చి కూడా తీసుకోపోయారు ఫోటో, కానీ ఇంకా ఇప్పటిదాకా మాకు ఫోన్లో మెసేజ్ అన్నారు కానీ ఏమీ లేదు, ఇంకేం తెలియదు, వచ్చేదాకా నమ్మకం లేదు. నమ్మకం లేదు. చేస్తాం. హౌస్ వైఫ్. దేనికోసం అప్లై చేస్తాం? రేషన్ కార్డ్ కోసం. రేషన్ కార్డు కోసం గ్రామ సభలో అప్లై చేసుకుంటాం. ఎట్లా ఉంది రెస్పాండ్, ఏమంటున్నారు? ఏం లేదు రెస్పాండ్ అయితే. ఫస్ట్ ఒకసారి అప్లై చేసాము, రాలేదు ఇప్పటివరకు. ఇప్పుడు చేసి వస్తుందని నమ్మకంతో చేస్తున్నాము. అయితే రేషన్ కార్డ్ మాకు లేదు. ఫస్ట్ నేను అప్లికేషన్ ఇప్పుడు పెట్టడమే ఇప్పుడు అంతే. పెడుతున్నారు. సో ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది మనం చెప్తున్నారు. ఏం చెప్తలేరు. ఏమంటున్నారు? వస్తాయి కాకపోతే టైం పడుతుందని అంటున్నారు అంతే. టైం పడుతుందని అంటున్నారు. దీని తర్వాత ప్రాసెస్ ఏముంటుందో ఏమైనా చెప్తున్నారు? ఏం చెప్పలేదు, ఏం చెప్పట్లేదు. జస్ట్ అప్లికేషన్ ఫామ్ వచ్చినాయి, ఫామ్ ఫిలప్ చేసుకోండి అని చెప్తున్నారు అంతే. ఫిలప్ చేసి ఇక్కడ ఇచ్చేస్తారు. ఇచ్చేస్తున్నాం. మిగతా పథకాలు ఏమైనా వస్తున్నాయా మరి గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది? ఏం లేదు, ఏమి రావట్లేదు. ఫ్రీ బస్ ఒకటే ఇప్పటి వరకు, అది ఒక్కటే చూసిన నేనైతే. ఇంకా ఏమి లేదు. అది బాగానే ఉంది కానీ కొట్లాటలు అవుతున్నాయి. ఇంకేంది, సీట్లు దొరకక, ఇంకా బస్సు టైమింగ్స్ వస్తలేవు, ఎక్కువ అయిపోయింది తిరగడం. టైంకి రావట్లేదు కదా, జనాలు తిరగడం ఎక్కువ అయిపోయింది, టైంకి బస్సు ఉండట్లేదు, ఇబ్బంది అవుతుంది లేడీస్కి మళ్ళీ. దానివల్ల తక్కువ చేశారు. టైమింగ్స్కి రావట్లేదు బస్ స్టాప్లో అంతే. ఎందుకంటే ఇట్లా చేశారు కదా, ఫ్రీ బస్ పెట్టడం వల్ల సీట్లు దొరకకపోవడము, ఇంకా ఎమర్జెన్సీ ఉండడము, ఎక్కి వెళ్ళడము, హడావిడి ఉండడం వల్ల కూడా టైమింగ్స్ బస్సు అప్పుడైతే చాలా ఒక్కటెంబడి ఒకటి ఉండేది, ఇప్పుడైతే అసలుకే లేదు. అట్లా లేదు, వెయిట్ చేయాల్సి వస్తుంది 1 hour 2 hours అట్లా అవుతుంది. ఇంకా మిగతా పథకాలు ఏం రావు? ఏం లేదు, ఇప్పుడే ఫస్ట్ అప్లికేషన్. 500 సిలిండర్ కానీ 500ది మాకైతే తెలియదు కూడా తెలియదు ఇప్పటివరకు. మీకే రేషన్ కార్డు రాలేదు కానీ రావట్లేదేమో మీ రిలేషన్ వాళ్ళకి కానీ? తెలియదు నాకు ఇప్పటివరకు, ఏం తెలీదు. ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి పాలన? 1 year అవుతుంది. నాకైతే ఏం బాగా అనిపిస్తలేదు. ఎందుకు? ఏముంది అసలు ఏం లేదు. ఫాస్ట్ జనరేషన్ ఫాస్ట్ ఉంది కానీ ప్రాసెస్ ఫాస్ట్ లేదు కదా. మరి ప్రాసెస్ కూడా ఫాస్ట్ ఉంటే మనకి మంచిగా ఉంటుంది కదా, బెనిఫిట్స్. లేదు మరి వచ్చి కూడా అప్పుడే అనిపిస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఇంకొకటి హాస్పిటల్స్లలో కూడా కేర్గా ఉండట్లేదు అని. బాగుండే డెలివరీ పేషెంట్స్కి బాగా పట్టించుకోవడం గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఇప్పుడు అది కూడా లేదు, మొత్తం వస్తలేవు. ఇంకా అదే అమ్మాయి పుడితే ఇట్లా 15,000 అలా వచ్చేది, ఇప్పుడు కూడా అది లేదు. చాలా మంది బీద వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది లేనందుకు. అదే అందుకనే మాకు అంత ఏం అనిపిస్తలేదు, బ్యాడ్గా అనిపిస్తుంది. ఏం రావట్లేదు. ఫస్ట్ అంటే ఊర్లలో ఓట్స్ వచ్చాయి కానీ ఇక్కడైతే హైదరాబాద్లో ఆయనకు ఒక్క ఓటు కూడా లేదు. ఎందుకంటే ఊర్లలో అట్లా నమ్మించి వేసుకున్నాడు, ఇక్కడైతే నమ్మకం అట్లా ఉండదు కదా. తెలంగాణ కేసు గుద్దిరు అంతే, బీజేపీ లేదంటే తెలంగాణ. ఊర్లలో అయితే మొత్తం కాంగ్రెసే. ఎందుకంటే ఊర్ల వాళ్ళు ఎట్లా తొందరగా నమ్మేస్తారు అన్నమాట ఆడపిల్లలు. ఎందుకంటే ఊర్లలో కష్టాలు ఎక్కువ ఉంటాయి, తొందరగా నమ్మేస్తారు. ఇక్కడ అంత కాదు కదా, అందుకని అట్లా వేసారు ఆయన. అంతే అంతే. డెవలప్మెంట్ ఏం లేదు, పథకమే. డెవలప్మెంట్ చూసి వేసేటట్టు అయితే మళ్ళీ తెలంగాణనే వచ్చేది అంతే. చేసినాము, మొత్తం పేపర్స్ అన్ని చెత్తలో ఉన్నాయి, న్యూస్లో చూపిస్తున్నారు. చెత్త మొత్తం ఇట్లా చెత్త గార్బేజ్లో అక్కడనే అయింది కదా. మరి ఇవి కూడా వెళ్తాయో వెళ్ళవా అని నమ్మకం అయితే లేదు మాకు. ఏమో ఇప్పుడైతే నమ్మకంతో వచ్చినాము, కాకపోతే మళ్ళీ ఇట్లా జరిగింది అనుకో మూడోసారికి ఇక అప్లికేషన్ వద్దు మాకు, వద్దు. మరి ఇది రాయడం ఇంత మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత ఏం లేకుండే, జస్ట్ ఆన్ ద స్పాట్లో మీ సేవల అంతే. మాకు ఇట్లా లేదు, ఏమో తెలీదు, అలా అవుతుందేమో అనుకుంటున్నాం. కానీ నమ్మకం వస్తుందని చేస్తున్నారు కదా, అందరు చేస్తున్నారు, ఇక మనం కూడా చేయాలని మనం కూడా అంతే. ఇస్తాడేమో.